భారత క్రికెట్ చరిత్రలో సంచలనం నమోదైంది. రంజీ ట్రోఫీలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేశాడు యువ బౌలర్ అన్షుల్ కాంబోజ్. ముంబై ఇండియన్స్ ప్లేయర్, హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లతో విజృంభించి సంచలన ప్రదర్శన చేశాడు. మెరుపు బౌలింగ్తో ప్రత్యర్థి జట్టుకు వణుకు పుట్టించాడు. కాంబోజ్ బౌలింగ్ ధాటికి బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. నిప్పులు చెరిగే బంతులతో 10 మంది బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. దీంతో అన్షుల్ కాంబోజ్ పేరు మారుమ్రోగుతోంది. క్రికెట్ లవర్స్ కాంబోజ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. రంజీ ట్రోఫీలో కేరళ, హర్యానా మధ్య జరుగుతున్న మ్యాచ్లో ఈ అరుదైన రికార్డు చోటు చేసుకుంది. కేరళతో జరుగుతున్న మ్యాచ్లో అన్షుల్ కాంబోజ్ 30.1 ఓవర్లు బౌలింగ్ వేసి 49 పరుగులు ఇచ్చి మొత్తం 10 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కాంబోజ్ బౌలింగ్ దాటికి ఫస్ట్ ఇన్నింగ్స్లో కేరళ 291 పరుగులకే ఆల్అవుట్ అయింది. రంజీ ట్రోఫీ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు తీసి రికార్డుల్లోకి ఎక్కాడు. రంజీ ట్రోఫీలో ఘనత సాధించిన 3వ బౌలర్గా రికార్డులోకి ఎక్కాడు. రంజీ ట్రోఫీలో అంతకుముందు ఈ ఘనతను ప్రేమాంక్షు చటర్జీ, ప్రదీప్ సుందరం సాధించారు. 1957లో బెంగాల్ తరపున చటర్జీ అస్సాంతో జరిగిన మ్యాచ్లో ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు పడగొట్టాడు. అలాగే 1985లో రాజస్థాన్ తరపున ప్రదీప్ విదర్భపై 10 వికెట్లు సాధించాడు. 39 ఏళ్ల తర్వాత మళ్ళీ కాంబోజ్ ఈ రేర్ ఫీట్ అందుకున్నాడు. మరి ఎవరు ఈ కాంబోజ్ అనే విషయానికి వస్తే 23 ఏళ్ల అన్షుల్ కాంబోజ్ 2021-2022 రంజీ ట్రోఫీలో హర్యానా తరపున 17 ఫిబ్రవరి 2022న ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు. అతను 2022-23 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానా తరపున 22 అక్టోబర్ 2022న తన T20 అరంగేట్రం చేశాడు. 19 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్లు ఆడిన కాంబోజ్ 57 వికెట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. 2024 ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనున్న వేళ కాంబోజ్ అద్భుతమైన ప్రదర్శన అతడిపై కోట్లు కురిపించే అవకాశం ఉంది. ఫ్రాంచైజీలు కాంబోజ్ కోసం పోటీ పడే అవకాశం ఉంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మరి ఒకే ఇన్నింగ్స్లో 10 వికెట్లు నేలకూల్చి రికార్డ్ క్రియేట్ చేసిన అన్షుల్ కాంబోజ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.